వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి సార్ అసలు? ఆహ్, అందరికి వర్ణాశ్రమ ధర్మం అంటే 4 రకాలని విన్నాను. అవును. అసలు దాని డీటెయిల్స్ కొంచెం చెప్పగలుగుతారా? మనకి 4 వర్ణాలున్నాయి. 4 ఆశ్రమాలున్నాయి. ఓకే. 4 వర్ణాలేంటి మొదటిగా బ్రాహ్మణము, క్షత్రియము, వైశ్య, శూద్ర 4 వర్ణాలు. ఆశ్రమాలేంటిది? బ్రహ్మచార్యాశ్రమం, ఓకే. గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాలున్నాయి. మనం వర్ణాల నుంచి వద్దాం. అసలు ఇవి ఎట్లా పుట్టినాయి? హ్మ్. ఇది మనకి దీనికి మూలం ఏంటి హ్మ్. అంటే మనం ఈ 4 వర్ణాల వారు కూడా భగవంతునిలో నుంచే వచ్చారు. మనం ఋగ్వేదంలో మంత్రంలో తీసుకున్నట్టయితే బ్రాహ్మణో శముఖమాసీద్ బాహురాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. మనమంటే భగవంతుల్లో నుంచే వచ్చినట్టుగా ఇక్కడ మనకు వేద ప్రమాణం ఒకటి కనిపిస్తున్నది. ఇంకొకటి భగవద్గీతలో కూడా ఉంది. కృష్ణుడే అంటున్నాడు, చాతుర్వర్ణం మయా సృష్టం Yes. గుణత్రయ విభాగశః. ఇక్కడ కూడా వచ్చేసింది కదా. ఇది అవును. ఎవరు సృష్టించింది కాదు, భగవంతుడే ఇవన్నీ సృష్టించి మనకు అందించినాడని చెప్పి ఇక్కడ వేద ప్రమాణం ఉంది. అట్లాగే మనకి ముందు యుగమే ద్వాపర యుగంలో భగవద్గీత మనం అందరం కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి భగవద్గీతలో కూడా ఉంది.